హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 100. సింహం తనలోని హావభావాలను ఎక్కడ ప్రకటించే అవకాశం లేకుండానే తనకు తానుగా మౌనంగా కూర్చొని దేని గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? మీకేమనిపిస్తుంది? ఆకలి గురించి ఆలోచించొద్దు. కామం వికారం లేదు. దేన్ని పట్టించుకోకుండా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం కావాలి అంటే అప్పుడు పొందే ధైర్యం తనకి ఉంది. ఎవరు తనపై ఆధిపత్య చెలాయించిన వారు లేరు. చేతకాని సమయంలో ఇచ్చే మృత్యం తన చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు దేని గురించి ఆలోచించే అవసరం ఏముంది? రేపటి గురించి ఆలోచన లేదు. కానీ రేపటి గురించి ఆలోచించడంలో మన తాపత్రయం మనల్ని ఇన్ని బాధలకు గురి చేస్తుంది. రేపే కాదు, మీరు ఉన్నంత వరకు ఎలా అనే స్థితిని మీరు మరిచిపోయి జీవించాలంటే ముందుగా మీరు మీ మనస్సుని ఉన్నత స్థానంలో నిలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. మీ ఉన్నతమైన మనస్సు మీకు తెలియకుండానే మీకన్నీ సమకూరుస్తుంది. అంటే మీకు కావాల్సినవన్నీ మీ మనస్సుకి పట్టించడం అభ్యాసం చెయ్యాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఒక్కొక్కటిగా మీ అంతరంగంలో రూపదాల్చుకున్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ జీవితానికి ఆపాదించడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా ఒక మృగరాజుల గంభీర్యంతో స్థిర ప్రజ్ఞత్వాన్ని పొంది మనగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సింహం ఎక్కడ కూడా ఎవరిని భయపడదు. అది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆలోచిస్తుంది. ఆలోచించండి. మీకు ఏం కావాలో అది క్లారిటీ తెచ్చుకోండి. మీకు కావాల్సిందల్లా దొరుకుతుంది. మీకు క్లారిటీ ఉండాలి. సింహము ఎప్పుడైతే కావాలనిపిస్తుందో అప్పుడు వేట పడుతుంది. సో ఎక్కడ కూడా ఏం చెయ్యదు. జస్ట్ సైలెంట్ కూర్చొని ఆలోచిస్తుంది. అక్కడ ఇక్కడ చూస్తుంది అంతే. సైలెంట్ ఉన్నప్పుడే దాని ఆహారం తీరుతుంది. ఇది కూడా అంతే. చేతకాని సమయంలో ఇచ్చే మృత చేతన ఉంది. అలాంటప్పుడు దేని గురించి ఆలోచించే అవసరం ఏముంది? సో కేవలం మీకు ఆలోచన మీకు కావాల్సిన దాని మీదే ఉండాలి. ఎప్పుడైతే రేపటి గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు మాత్రమే ఆలోచించు. ఎవరేమనుకున్నా సరే ముందుగా మీరు మనసుని ఉన్నత స్థానంలో నిలిచి ఉంచే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మీ మనసుని నెగటివిటీని పట్టించనకండి. కేవలం పాజిటివిటీ మాత్రమే పట్టించండి. మీరు ఎక్కువ శాతం రిచ్గా ఉండాలనే ఆశతో డ్రీమ్తో ఉండాలి. కలలు కనాలి రిచ్గా ఉండాలని. సో అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.